వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. భగవద్గీతలో ఒక శ్లోకం గుర్తొచ్చిందండి ఈ వీడియో చూసినప్పుడు. ముందుగా ఆ శ్లోకాన్ని మీకు వినిపిస్తాను. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. భగవద్గీత 3వ అధ్యాయం 35వ శ్లోకం. దీని అర్థం ఏంటంటే, ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడమే అత్యుత్తమం. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గం, ఇతర ధర్మాన్ని చేయటం, అనుసరించడం ప్రమాదకరమైనటువంటిది. ఇక్కడ అది వ్యక్తిగతమా ఇంకోటని చూస్తే అసలు ఎసెన్స్ ఇందులో భగవానుడు చెప్పినటువంటిది, మరొకరిలా నటించడం కన్నా మనం మనలాగే ఉండటం ఎంతో ఆనందదాయకం. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను మానసిక స్థైర్యంతో చాలా సునాయాసంగా చేయొచ్చు. ఇతరుల విధులు దూరం నుండి చూడడానికి ఆకర్షణీయంగా ఉండవచ్చు, మనకి అలా చేయబుద్ధి అవ్వవచ్చు, కానీ అది ప్రమాదభరితమైనది. అది మన స్వభావంతో పొసగకపోతే అది మన ఇంద్రియ మనోబుద్ధులలో ఘర్షణకి దారితీస్తుంది. ఇది మన అంతఃకరణానికి హాని కలిగించి ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకిగా మారుతుంది. అసహజమైన పరుల ధర్మములు చేయడము కన్నా స్వంత ధర్మములు నిష్టగా చేయడంలో మరణించినా సరే అదే మంచిది అని గీతాచార్యుడు చెప్తున్నటువంటిది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఇప్పుడు అక్కలేదు సార్, మీరు మాట్లాడుకోవచ్చు సార్, ఇబ్బంది లేదు సార్. మీరు మాట్లాడుకోవచ్చు సార్, మీరు 100 సార్లు చెప్పుకోవచ్చు సార్, మాకు ఇబ్బంది లేదు. రామాయణం గురించి, భాగవతం గురించి, మొగ్గుల గురించి చెప్పేదేనా సార్? మీరు చెప్పింది మేము విన్నాం కాబట్టి ఇప్పుడు మేము చెప్పిందండి. మీరు చెప్పండి. ఆడింగతనం గురించి, మొక్కులు చెల్లించుకున్న ఆడింగతనాల గురించి అవన్నీ మీకు అనవసరం. అవన్నీ మీకు అనవసరం. మీ దాంట్లో మీరు ఏమైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. మా దాని గురించి వాక్యం చదివించి వాక్యానికి ఏ ఉదాహరణ పెట్టుకోండి. మమ్మల్ని ఉదాహరించాల్సిన అవసరం లేదు కదా. మమ్మల్ని ఉదాహరించాల్సిన అవసరం ఏంటంటే చెప్తానండి. భగవద్గీత గురించి జుట్లు పెంచుకునేది, గుండె చేపించుకునేది, ఎందుకు ఈ వ్యవహారాలు మీకు? నేను మా వాళ్ళ గురించి ఏంటిది? భగవద్గీత మీద ఏంటి సారీ? ఏంటి సారీ? రెండు దేనికి సారీ అంటే సరిపోతా? మీకెందుకు అంత బలుపు? మీది మీరు ఆడవచ్చుగా, మీది మీరు ఆడవచ్చు కదా. సబ్జెక్ట్ మీరు 3 రోజులు పెట్టుకున్నారు, ఎవరు మిమ్మల్ని ఏం చేయలేదుగా. మా సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఉండాలి. మేము కలిసిమెలిసి ఉన్నాం. వాళ్ళు మా గురించి ఎప్పుడు మాట్లాడాలా, మేము వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడాలి నడుస్తుంది. ఎందుకు వాళ్ళ మా సబ్జెక్ట్ ఎందుకు తెచ్చారు? పని పాటలు ఏమి లేవేకా, గోడ మీద పడి జరగడమేనా? ఎందుకు తెస్తున్నారు? క్షమించేదేంటి? అసలు ఎందుకు అనాల్సిన అవసరం ఏంటి? వేరే టాపిక్ అసలు ఎందుకు చెప్పావు? దానికి నీకేం అవసరం? ఏం అవసరం అని మరి చెప్తున్నాను. ఇప్పుడు ఆపుతున్నవాడు ఎంత చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పు, వాళ్ళందరూ కూర్చున్నారు. దేవుడి గురించి చెప్పండి, వింటారు వాళ్ళు. వాళ్ళు కూర్చొని వింటా ఉన్నారు. వీళ్ళు శత్రువుల మాకు? అందరూ ఇక్కడ ఉన్నోళ్ళం కాదా మేము? ఎక్కడి నుంచో ఎగేసుకొని వచ్చి ఏం చెయ్యాలి? 2 పీకితే మగోడా? 2 పీకితే మగోడా? దేనికి ప్రతి ఎగేసుకొని కోట్లు వేసుకొని వస్తా? పొరపాటు ఎందుకైంది? అదే బలుపు, అది అంత ప్లాండ్. మాట్లాడారు అంటారంటే
మీరు అందరూ ఉండి కూడా అందరూ ఇక్కడ వాళ్ళమే కదా, తెలిసిన వాళ్ళు ఎందుకు అలా ఇచ్చేస్తున్నారు? ఏ రోజు వచ్చి మీ చర్చిల దగ్గర తిడతామా? నీకు దమ్ము ఉంటే పదండి ఇస్లాం పెట్టాలి రండి. నీ దగ్గర దమ్ము ఉంటే పదండి ఇస్లాం పెట్టాలి. అక్కడ చెప్పు, అక్కడ చెప్పేసి హిందువులు ఒకళ్ళు తేరగా దొరికారు మీకు. హిందువులు తేరగా దొరికారా? మీ దేవుడు నిజదేవుడు నిజదేవుడు అని ఏడుతున్నారు కదా, రండి ఇస్లాం పెట్టాలి. అక్కడికి వచ్చి చెప్పండి మీ నిజదేవుడిని. గుడ్డ లోడు తీసి కొట్టి పంపిస్తారు. ఆడు చెప్పేది కోస, ఆడు చెప్పేది నువ్వు చెప్పేది. అయితే ఎవడు పెడతాడు? ఎవడు పెడతాడు? ఎవడు పెడతాడా? ఎవడు పెడతాడు? ఏంటి ఆడు చెప్పేది వీడు చెప్పేది? మీరు ఇగో పట్టుకున్నావు కదా, ఆగో నేను అడిగిన చెప్పు. పట్టుకున్నావు కదా, నీకు నిజమైన భగవద్ దేవుడు ఉన్నాడు కదా, రా ఇస్లాం పెట్టావు రా, ఇస్లాం పెట్టావు రా, మసీద్ దగ్గరికి వెళ్తా. అక్కడ లేవు మీకు, ఇక్కడికి వచ్చి హిందువులు తయారుగా ఉన్నారు, ఏమో వచ్చి మాత్రం తోసేయాలి. మీరు దమ్ముంటారా అండి? అక్కడ రండి, మేమే వచ్చి మీకు లొంగిపోయి అయ్యా ప్రభుత్వ దేవుడు అని మేము చెప్పు, ఒప్పుకుంటాం. గొడ్డలు ఓడదిస్తా అంటారు వాళ్ళు. అక్కడికి వెళ్తే ఓ మసీద్ ముందు చెప్పు, ఒక ఇస్లాంపేట ముందు చెప్పు, 4 సాయిబుల ముందు చెప్పు. ఆ దమ్ము లేదు. అక్కడ కాదు కొజ్జాలు, మేము మాత్రం గడ్డాలు పెంచుకుంటే కొజ్జాలు. మరి అక్కడికి వెళ్ళి చెప్పలేని వాళ్ళు కొజ్జాలు కాదు లుచ్చాలు కాదు. మేము గడ్డాలు పెంచుకొని మాలలు వేస్తే మేము కొచ్చేవాళ్ళం. మరి ఏం చెప్పాడు ఇందాడా? గడ్డాలు వేసుకొని నున్నగా గీసుకొని పైనుంచి వచ్చి కాదు. ఒక్కసారి రావటం మానేసి దశం భావాలు తేకపోతే మీకు ఆ కోటు కాదు కదా, చిరిగిపోయి చొక్కా కూడా దిక్కులేదు. ఏంటే ఎవరికి తెలియదు ఇవన్నీ? లింగులింగం సంకలో తిరిగి చొక్కాలు వేసుకొచ్చి వాళ్ళు కారులు వేసుకొని తిరుగుతా ఉన్నారు. బిల్డింగ్లు ఎవరి డబ్బులు? కష్టజీవి డబ్బులు. పేదవాళ్ళు మోసాలు చేసి తీసుకుంటాం డబ్బులు. అవి ఏంటంటే అసలు మైక్ ఎందుకు పెట్టాలండి? మీకు మీ దేవుడు నిజమైన దేవుడు అయితే మీరు బాబోయ్ మా దేవుడు అని చెప్పుకోవాలి. కర్మ గచ్చంతో మీకు ఎందుకు పట్టింది? మాకులాగా గుండె ధైర్యంగా గుళ్ళో పెట్టుకొని పూజ చేయొచ్చుగా. ఆ దిక్కు మీకు లేదు. చెప్పుకొని ఆడితే తప్ప మీకు దిక్కు లేదు. బాబు మా దేవుడు ఉన్నాడు చెప్పుకొని ఆడకపోతే మీకు దిక్కు లేదు. మీకు దమ్ముంటే డిబేట్ కూర్చొని మాట్లాడదాం. మేము గుళ్ళోకి మా మనసా బాగా చెప్పుకుంటున్నాం. మేము మగవాళ్ళం, గడ్డాలు పెంచుకున్నాము, తీసుకున్నామా? మీకులాగా పైనుంచి వచ్చి ఆడి కోసం నుండగా తీసుకొని రాట్లా, సూట్లు కోట్లు వేసుకొని. ఎంత పనికిమాలోవడం కాదు మేము. మా కష్టం, మా గుళ్ళు, మా దేవుడు, మా రాజ్యం. ఏంటి మీ రాజ్యం? మీ అమ్మమ్మ లేకుండా మీ అమ్మ ఎలా వస్తుంది? చట్టానికి కూడా సిగ్గు శరం లేకుండా. అలా కాదు, చట్టానికి సిగ్గు శరం ఉండాలి. అమ్మమ్మ లేకుండా అమ్మ ఎలా వచ్చింది? ఎందుకు వస్తారు? ఎందుకుంటారు? ఇంకా ఉపేక్షించేది లేదు. ఇప్పుడు జరిగిందిగా. ఆయన హిందువులంతా క్షమాపణ చెప్పానండి. అన్నయ్య చెప్పమన్నా మైక్ లో చెప్పండి. మైక్ లో చెప్తేనే చెప్పండి. మైక్ లో మీరు అన్న మాట క్షమాపణ చెప్పాలండి. మైక్ లోనే చెప్పండి. ఇప్పుడు ఈ ఇష్యూ ఆగిపోవాలంటే మీరు అందరికీ క్షమాపణ చెప్పండి అంతే. మైక్ లోనే మీరు మాట్లాడిన మాట బైబిల్లో ఉంటే చదవండి. అసలు బైబిల్ మొత్తం చదవమని వాళ్ళు ఆడవాళ్ళు ఇక్కడ కూర్చుకోండి, లేచి వెళ్ళిపోతారు. తల్లి పిల్లలు కూర్చొని మాట్లాడమనండి. వీళ్ళకేమో పిచ్చి మాటలు 4 చెప్తే కూర్చొని అక్కడే ఉంటున్నారు. నిజంగా బైబిల్ మొత్తాన్ని వాళ్ళకి చదివి అనిపించమనండి. ఒక్క ఆడ మనిషి అక్కడ నుంచి ఉంటుందేమో. ఒక చిన్న మాట, మీరు నిశ్శబ్దం ఉంటే నేను చెప్తానండి. బైబిల్ చదివి నేను కొన్ని మాటలు చెప్తాను. ఏం వద్దు సార్, ఇలాంటి సిచ్యువేషన్ మాత్రం మీరు ఎక్కడ రిపీట్ అవ్వకూడదు. బైబిల్లో భగవద్గీత ఉందా, రామాయణం ఉందా, మాలేశ్వరం ఉందా, చెట్టులు పుట్టలు ఉన్నాయా? భగవద్గీతలో చెట్లు పుట్టలు ఉన్నాయా?
మరి ఈ సోదొద్దు, క్షమాపణ చెప్పంతే. బైబుల్లో చెప్పాము. ఈ మాట చెప్తా ఉంటే పెద్ద మాటలు. మొక్కులు తెలుసుకొని దానికి ఇప్పుడు రాలే సౌండ్ ఏమా చెప్తాం ఉన్నారా పగలారా ఇందాడా పెట్టారు ఇప్పుడు పెడతాం చెప్పా మొక్కలు అందరూ కొంటే నేను క్షమాపణ చెప్తున్నాను హృదయపూర్వకంగా. మీ యొక్క మనోభావాలు దెబ్బతింటే కనుక చెన్నాయి తంటాయి కనుక హిందూ మనోభావాలు దెబ్బతింటే అయినా రోడ్ల మీదకి ఎందుకయ్యా? మీకు నిజం దేవుడు అంటే చర్చలో చేస్తున్న దానికి చెప్పలా అయినా చెప్పలా చెప్పలా ఏం క్షమించేదేంటి? తప్పు మాట్లాడని అందరికీ క్షమాపణ అని చెప్పండి. చెప్పలా ఏమన్నాడు? మీ హిందువులందరికీ కూడా ఒక సేవకుడిగా నేను క్షమాపణ చెప్తున్నాను. మీ మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక రియల్లీ సారీ. తప్పు చేసినట్టు నాది తప్పు దయచేసి క్షమించండి అని చెప్పాలి. అంటా కొంట చూసారుగా, అక్కడ క్రైస్తవ సహోదరులు ఒక సభను పెట్టుకున్నారు. స్వస్థత సభ లేదంటే సువార్త ప్రకటన ఏదో పెట్టుకున్నారు. ఫైన్, ఆ ఊరి వాళ్ళు కూడా మీరు హ్యాపీగా చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు బైబిల్లో ఏదైతే ఉందో అది మాత్రమే చెప్పండి అన్నారు. అక్కడికి కూడా మంచిది, చాలా గౌరవంగా చెప్పారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్ చేసినటువంటి వ్యాఖ్యలు రామాయణం మీద, భగవద్గీత మీద, మన ఆచారాల మీద, తర్వాత తలనీలాలు అర్పిస్తాం వెళ్ళి తిరుమల వెళ్ళి, దాని మీద గడ్డం పెంచుకుని గడ్డం తీసేస్తే అన్న దాని మీద ఇష్టం వచ్చినట్టు తప్పుడు ప్రేలాపనలు పేలుతుంటే విని ఊరుకోలేక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి అదే ఊరిలో ఉన్నటువంటి సాటి వాళ్ళు ఎవరైతే వాళ్ళతో బ్రతుకుతున్నారో, క్రైస్తవ సోదర సోదరీమణులు బ్రతుకుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఉందా మీకు, మీరు చక్కగా ఏదో చేసుకుంటున్నారే అని చెప్పి మేము సంతోషిస్తున్నాం, మేమే ఇబ్బంది పెట్టట్లేదు. పొద్దున లేస్తే మొహం చూసుకోవాల్సినటువంటి వాళ్ళం ఎవరినో ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ భగవద్గీత గురించి అని, కృష్ణుడి గురించి, లేదంటే రామాయణం గురించి వీటి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు? ఇక్కడ చెవులు కట్టుకుని వింటున్నారా శుభ్రంగా కూర్చొని? అంటే ఇది మమ్మల్ని అవమానిస్తుంటే మీకు ఆనందంగా ఉందా అని చెప్పి ప్రశ్నించారు. ఆ ప్రశ్నించడం తప్ప అక్కడ కూడా గౌరవంగా ఏం చెప్పారు? మీరు బైబిల్లో ఉన్నది మాత్రమే చెప్పండి. బైబిల్లో ఎక్కడన్నా భగవద్గీత గురించి కానీ, రామాయణం గురించి కానీ, మహాభారతం గురించి కానీ, భాగవతం గురించి కానీ, ఇతరత్ర ఉన్నటువంటి ఉపనిషత్తులు, మన వేదాలు, పురాణాలు వీటి గురించి ఎక్కడన్నా ఒక్క కొటేషన్ అన్నా ఉందా? ఎక్కడా లేదు. మరి లేని దాన్ని తీసుకొచ్చి ఎందుకని ఇక్కడ మాట్లాడాలి? దానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలి? ఇదే వాళ్ళు అడుగుతున్నటువంటిది. ప్రతి చోట ఇదే అడుగుతున్నారు. వాళ్ళని ఎవరు అక్కడ వ్యతిరేకించట్లా. అసలు మైక్ ఎవరు పెట్టమన్నారు? ముందు మైక్ పెట్టి మిమ్మల్ని ఇలాగ రాత్రిపూట చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అయినా సరే ఏం మాట్లాడడం లేదు. కానీ మాట్లాడుతూ మీరు చేసేటువంటి తప్పు ఇది కాదా? ఇలా దూషిస్తూ ఉంటే ఊరుకోవాలా మేము ఇక్కడ అని చెప్పని వాళ్ళు అక్కడ, మీరు ఇక్కడ ఎవడు రమ్మన్నాడు, మీకు ఏ పర్మిషన్ ఇచ్చారు, ఇది కూడా వాళ్ళు అడగడంలా. వాళ్ళు చాలా సింపుల్గా బైబిల్ మొత్తంలో ఎక్కడన్నా వీటి రిఫరెన్స్ ఉందా చూపించండి, మాట్లాడండి. బైబిల్లో ఉన్నదే మాట్లాడండి. అది దాంట్లో లేని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వక్రీకరణల పేరుతోటి, లేదంటే విద్వేషాలు పెంచేటువంటి దాంతో ఇష్టం వచ్చినట్టు చేయొద్దు. ఎందుకంటే పొద్దున్న ఊళ్ళో లేస్తే మొహం చూసుకుంటూ పని మీద తిరగాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో వచ్చి మీరు ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి, బుద్ధి జ్ఞానం లేదా అని వాళ్ళు ప్రశ్నించారు. విచ్ ఈజ్ రైట్. మీరు బైబిల్ చదువుకోండి, ఇబ్బంది లేదు. కానీ అందులో ఉన్నదే నిజమని మీరు నమ్మితే నమ్మచ్చు. ఎదుటి వాళ్ళని కూడా నమ్మించేటువంటి ప్రయత్నం బలవంతంగా చేయడానికి వీలు లేదు. అది ఏ రాజ్యాంగం కూడా ఆ హక్కు ఇవ్వలేదు. ప్రకటించడానికిను ఇలాగా ప్రకోపించి ప్రాలాపనలు చేయడానికిను చాలా తేడా ఉంది. ఎంతమంది పాస్టర్లు నిజంగా తిట్టుకుంటున్నారంటే ఇలాంటి పనులు చేసేటువంటి వాళ్ళని, ఊరూరా ఇలా కావాలని వెళ్ళి చేసేటువంటి వాళ్ళని.
మేమేదో చక్కగా చర్చకు వస్తారు ఆదివారం పూట, వచ్చినటువంటి వాళ్ళకి ఆ రోజు ఒక వాక్యం చెప్పుకొని ప్రశాంత చిత్తంతో వాళ్ళకి మంచి ఇది సమాజంలో మనం బ్రతుకుతున్నాం, అందరినీ గౌరవంగా చూడాలి, అందరినీ గౌరవించాలి అని చెప్పి మాట్లాడుకుంటూ వెళ్తాము. కానీ ఇలాంటి వాళ్ళు ఊరూరా తిరుగుతూ వాళ్ళ సంఘాలను పెంచుకోవడానికో, దశంభాగాలను పెంచుకోవడానికో, అప్పనంగా డబ్బులు వసూలు చేయడానికో వెళ్ళి ఈ విద్వేషాలు రెచ్చగొట్టి కన్వర్షన్ మాఫియాతో కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారు అని చాలామంది పాస్టర్లు కూడా మాట్లాడుతున్నారు. ఎస్, వాళ్ళు ఇలా ఊళ్ళు ఎక్కడికి తిరగరు. వాళ్ళు ఏదైనా ఒకవేళ ఒక ఇన్విటేషన్ వచ్చి ఏదైనా ఊరు వెళ్ళి మాట్లాడాలి వాళ్ళ దగ్గర అంటే కూర్చోబెట్టి చక్కగా బైబిల్లో మనకి ప్రభు ఇది చెప్పాడు అన్నటువంటిది మాట్లాడతారు తప్ప రామాయణంలో ఇలా జరిగిందిట, భాగవతం అంటే ఇదిట, కృష్ణుడు అలా చేయించాట, అసలు వీళ్ళు ఎవరూ కాదుట, ఇలాంటి తప్పుడు మాటలు ఎవ్వరూ కూడా మాట్లాడట్లా. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని గౌరవిస్తున్నాం, వాళ్ళతోటి సహజీవనం సాగిస్తున్నాం సమాజంలో. కానీ దాంట్లోనే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, నోరేసుకుని పడిపోయి అగౌరవపరిచేటువంటి విధంగా మాట్లాడేవాళ్ళు. అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టే ఇక దానికి వ్యతిరేకంగా రాధా మనోహర్ దాస్ను ఇంకొకళ్ళను వాళ్ళు కూడా నోరు పాడేసుకుంటున్నారు. రాధా మనోహర్ దాస్ గారు మీరు బాగున్నారా అని చెప్పి అడిగారు అనుకోండి, అయ్యా జాన్ గారు బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు. ఏంటంటే మీ రామాయణంలో భాగవతంలో అంతా మొత్తం భూతే అంట కదా, ఏం లేదుట కదా, అందుకే బైబిల్ నమ్ముకోండి అన్నాడు అనుకోండి, పిచ్చివాగుడు వాగితే పళ్ళు రాలుతాయని ఆయన కూడా అంటాడు. సో ప్రొవకేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ ప్రొవకేట్ చేయడం మానేసేయండి, పీస్ఫుల్గా బ్రతకచ్చు. ఇదే సమాజంలో కావాల్సినటువంటిది, రావాల్సినటువంటి మార్పు. సో వాళ్ళు చేసిన దాంట్లో అక్కడ తప్పేం కనిపించట్లేదు, చాలా క్లియర్గా ఉన్నట్టే మాట్లాడుతున్నారు, గౌరవంగా చెప్పారు. అయినా సరే మేము నోరేసుకుని పడిపోతాం, హిందూ దేవీ దేవతలు దూషణ చేస్తాం, హిందూ ధర్మ దూషణ చేస్తాం అంటారా? ఆ దూషణకి తగ్గట్టుగానే సరైనటువంటి రీతిలోనే ఆ మార్పు కూడా అక్కడ కనిపిస్తుంది అంటున్నారు. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.